అమెరికాలో కూర్చొని నార్త్ ఇండియన్స్ అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ చేసినట్టు చాలా వరకు మన తెలుగు వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాలకు తెలియదు, ఎక్కువ నాలెడ్జ్ లేదు. న్యూస్ ఫాలో అవ్వరు, ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవ్వరు, ఎప్పుడు రీల్స్ చూసుకుంటూ కామెడీ వీడియోలు. జగన్ అరెస్ట్ చేస్తే మళ్ళీ అది కొత్తగా ఏదో ఉంది కదా, అరెస్ట్ చేస్తే మళ్ళీ సీఎం వస్తారని చెప్పి. ఇప్పుడు ఈయన ఎన్ని నెరవేర్చకపోయినా ఖచ్చితంగా గెలిచేది మాత్రం నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇదైతే డ్యామ్ షూర్. నువ్వు వైసీపీకి వేస్తున్నా అనుకుంటావు కానీ సింబల్ అది చూపిస్తే కానీ అది ఎవరికి పోతుంది ఓటు, టీడీపీకి వెళ్ళిపోతుంది. అంటే దానిలో చాలా గ్యాంబ్లింగ్ ఉంది. ఎట్లా ఉంది జగన్ మరి వస్తానంట, జగన్ 2.5 ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఈసారి కూడా జగన్ గెలిచేవాళ్ళే. బట్ మీకు తెలుసో తెలీదో, అమెరికాలో కూర్చొని నార్త్ ఇండియన్స్ అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ చేసినట్టు చాలా వరకు మన తెలుగు వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాలకు తెలియదు, ఎక్కువ నాలెడ్జ్ లేదు. న్యూస్ ఫాలో అవ్వరు, ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవ్వరు, సరిగ్గా సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో చూడరు, ఎప్పుడు రీల్స్ చూసుకుంటూ కామెడీ వీడియోలు చేసుకుంటూ ఏదో అది ఓడిపోయింది మేము గెలిచేసాము, వాళ్ళు అంతకుముందు మా టీడీపీ ఎలా గెలిచింది, ఇప్పుడు మీరు ఓడిపోతే మీరు ఇట్లా ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారని చెప్పి చాలామంది ప్రజలు ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు తెలుసుకోవాలి మీరు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అట్లాగే ఓటు వేసిన తర్వాత ఆ బ్యాలెట్ ఆ బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ నుంచి ఇంకో చోటుకి తరలించేవి, దాంట్లో అక్కడ చాలా మిస్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి పడిపోయాయి. ఇంకా అందులో ఏంటంటే కొన్ని ఓట్లు కూడా అనంతపురంలో అక్కడ సైడ్ చూసుకుంటే అప్పట్లో న్యూస్లో వచ్చింది, చాలా వరకు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతమంది కార్యకర్తలు వాళ్ళు కూడా బయట పెట్టారు, ఇక్కడ ఎందుకు ఓటు తక్కువ వచ్చాయి, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇట్లా వచ్చింది, అది పెద్ద కోర్టు కూడా ఢిల్లీకి కూడా వెళ్ళింది, సుప్రీంకోర్టు అన్ని వేరే కోర్టు కూడా వెళ్ళింది. ఇది ఇంకా సాల్వ్ అవ్వలేదు. మన డాక్టర్ కేపాల్ కూడా దీనిపైన మాట్లాడి కేసు పెట్టి చాలా ఇది చేశారు. కానీ ఇంకా అదంతా ఎవరు హస్తం ఉంది, దీనిపైన మోడీ హస్తం ఉంది. సో మోడీ గారు ఉన్న కాబట్టి ఇంకా ఏం చేయలేము మనం. నెక్స్ట్ ఉండద్దు అని కేపాల్ గారు కానీ ఇంకా అందరూ సెక్యులర్ పార్టీలు ఇంకా మన వైఎస్ఆర్సీపీ గారు ఏమంటున్నారు అంటే వీళ్ళంతా బ్యాలెట్ పేపర్తో ఓట్లు పెట్టాలి అంటున్నారు, ఈవీఎంని పెట్టద్దు అంటున్నారు. ఎందుకంటే ఈవీఎం ఎక్కడి నుంచి అయినా ట్యాంపరింగ్ చేయొచ్చు, ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు కదా, ఎక్కడి నుంచి అయినా ట్యాంపరింగ్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మనకు సింబల్స్ అని ఒకేలా కనిపిస్తాయి, కానీ నువ్వు ఆ బటన్ నొక్కుతున్నావు, నువ్వు వైసీపీకి వేస్తున్నా అనుకుంటావు కానీ సింబల్ అది చూపిస్తే కానీ అది ఎవరికి పోతుంది ఓటు, టీడీపీకి వెళ్ళిపోతుంది. అంటే దానిలో చాలా గ్యాంబ్లింగ్ ఉంది. కాబట్టి పాత రీతిలో ఇప్పుడు ప్రపంచ దేశాలు 200 దేశాల్లో కొన్ని కంట్రీస్ ఏవైతే బ్యాలెట్ ఫాలో అవుతున్నాయో అట్లాగే మన ఇండియాలో కూడా ఇట్లా పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే బ్యాలెట్ పెట్టకుండా మళ్ళీ ఇదే ఈవీఎం పెడితే మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈసారి ఈవీఎం పెడితే ఇంకా సాగవు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ గెలిచిన తర్వాత మన ఆంధ్ర సైడ్ తెలుసు, మన న్యూస్లో చూస్తున్నాం, ఎంతోమంది చనిపోయారు, కొట్టుకొని చచ్చారు, ఒక పెద్ద యుద్ధం జరిగింది. కొన్ని ఊర్లలో వైసీపీ టీడీపీకి పడక ఎంతోమంది పాపం చనిపోయారు. జగన్ కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఢిల్లీకి పోయి ఫైట్ చేశాక ఢిల్లీలో మీటింగ్ పెట్టి అన్ని మతాల వాళ్ళని ఇంకోటి వేరే పార్టీస్ వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మొత్తం ఇది చేశారనమాట. సో అప్పటి వరకు కొంచెం భయం అనేది ఉంది, అంటే టీడీపీ కానీ జనసేన కానీ భయం కానీ ఉంది, మళ్ళీ ఏమైనా అవుతుందేమో. ఇంకా కేపాల్ చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు దీని వెనకాల. ఈసారి అట్లా అవ్వకుండా ఈసారి అట్లా అయ్యిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఇంకా బీజేపీ ఉండదు, ఇది కూడా ఉండదు. నెక్స్ట్ జగన్ మళ్ళీ వస్తారంటున్నావు, వస్తే ఎలా ఉంటుంది? ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 2034లో కూడా అతను గెలుస్తాడు. ఈసారి నెక్స్ట్ 2029లో వస్తే 2034లో కూడా ఆయనదే విజయం, అంతే. అది ఎట్లా చెప్తుంది కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు ఆయన లండన్లో ఉన్నాడు, ఈ ఓట్ల ప్రక్రియ జరిగేటప్పుడు ఇది గెలుస్తామని దాంతో లండన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఏమేమో జరిగాయి, కార్యకర్తలను బెదిరించడము, అవి ఓట్లో మార్పిడి చేయడము, ఈవీఎం ట్యాంపరింగ్ చేయడము, హ్యాకింగ్ అయిందని చెప్పి చాలా వరకు తెలుసు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఒక మీటింగ్లో, ఇది ఏమాయనో తెలియదు కానీ ఇదంతా ఈవీఎం ఆయా అని కూడా ఒక వీడియో చిన్న వచ్చే క్లిప్స్ వచ్చాయి, మీరు చూసేలేదు. నేను ఇన్స్టాగ్రామ్లో అన్ని సేవ్ చేసుకున్నాను, అప్పుడు అనుకుంటా చాలా ఉన్నాయి, మీరు కొడితే వస్తుంది. తర్వాత ఇట్లా చాలా అబద్ధ ప్రచారాలు చేసి కొన్ని ఓట్లు పడి అట్లా ఓట్లు అంతా స్ప్రెడ్ ఇచ్చి ఓట్లు జీలిపోయాయి అంతే. శర్మలమ్మ వల్ల ఇంకా వేరే వాళ్ళ వల్ల ఇది అయిపోయింది. సో దానివల్ల అంతేగాని అందరూ వేసి ఓట్లు వేసామని చెప్పి అనుకుంటున్నారు, కానీ చాలా వరకు పడిన ఓట్లు మెజారిటీ పరంగా అంతెందుకు. ఇప్పుడు మన ఇండియా మొత్తం చూసుకుంటే ఇప్పుడు బీజేపీ ఎట్లా వచ్చింది, టీడీపీ కూటమి వల్లనే కదా, ఎక్కువ సీట్లు వల్లనే కదా గెలిచింది. సో ఇంతమందిలో ఓన్లీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికే వచ్చాయని చెప్పి 130 ఎన్నో ఓట్లు వచ్చాయి, ఎంతో మెజారిటీ పరంగా అని చెప్పి అది కూడా వచ్చింది. నేను మర్చిపోయా, అది చూశాను అప్పట్లో. సో ఇవన్నిటికీ సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇంకేం చెప్తాం, ఎంత చేసినా వీళ్ళే కదా. ఇప్పుడు మోడీ ఉన్నారు, పెద్ద వ్యక్తులు ఉన్నారు, మనం ఏం చేయలేము. కోర్టులో కూడా వాళ్ళు కొట్టేస్తున్నారు, తీసి పక్కన పడేస్తున్నారు, దీని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళని 1 by 1 అరెస్ట్ చేస్తున్నారు, వంశీ అయితే కోసం అయితే నెక్స్ట్ జగన్ అరెస్ట్ చేయబోతున్నారట. జగన్ అరెస్ట్ చేస్తే మళ్ళీ అది కొత్తగా ఏదో ఉంది కదా, అరెస్ట్ చేస్తే మళ్ళీ సీఎం వస్తారని చెప్పి. అరెస్ట్ చేస్తే మంచిదే, అరెస్ట్ చేసినా ఏం కాదు, ప్రాణహాని అయితే అవ్వదు. అరెస్ట్ చేసి ఇంకా సింపతి పెరుగుతుంది, అరెస్ట్ చేసి ఇంకా తప్పులు బయటపడతాయి, అరెస్ట్ చేస్తే ఇంకా బయట ఊరుకుంటారా? సో చాలా జరుగుతాయి, ఇంకా చాలా ముందు మనం ఇట్లా న్యూస్లో ఎన్నో చూస్తూ ఉంటాం.
అరెస్ట్ చేసినా చేయకపోయినా కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, ప్రజలకు న్యాయం కావాలి. ఈ టీడీపీ చేస్తుంది అంటే చేసినట్టు చేస్తుంది, మళ్ళీ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అంటుంది. అప్పుడేమో ఖజానా ఉంది గెలవకముందు అన్నారు, ఏమేమో చేస్తా అని హామీలు ఇచ్చారు. తర్వాత 16 లక్షల కోట్లు మొత్తం జగన్ బడ్జెట్ లేదంటున్నారు, బడ్జెట్ లేదా అని అబద్ధం ఆడుతున్నారు. వీళ్ళంతా ఇది చేసుకుంటున్నారు కదా, అన్ని పంచుకొని వీళ్ళంతా ఇదే రాజకీయం అంటే చేస్తున్నారు, అంతా జగన్ మీద వేస్తున్నారు. జగన్ ఒక అంతెందుకు లోక్సభలోనో లేదా అంటే ఇక్కడ మీటింగ్లో ఇక్కడ సభలో ఒక కార్యకర్త విత్ ప్రూఫ్స్తో పేపర్లతో పెట్టాడు, ఇట్లా జరిగింది, ఇట్లా ఉంది, మీరు ఖజానా ఖాళీ అయింది అంటున్నారు ఏంది అసలు అని. దాని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, నేను అన్నీ చూస్తాను కానీ నాకు అక్కడక్కడ గుర్తుండదు. ఇప్పుడు 10 ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్ళీ కూటమికి మైనస్ అయిపోయి ఇప్పుడు ఈయన ఎన్ని నెరవేర్చినా ఎన్ని నెరవేర్చకపోయినా ఖచ్చితంగా గెలిచేది మాత్రం నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇదైతే డ్యామ్ షూర్.